ఇద్దరు అన్నలు ఇప్పుడు చెల్లెళ్ళ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చెల్లెళ్ళే వాళ్ళ అన్నల మీద వదిలిన అస్త్రాలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడే కనుక అన్నలతో విభేదించి ఉంటే వాళ్ళు చెప్పే మాటకి అర్థం ఉండేది. అలాగే అంతకుముందు వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటే వాళ్ళు చెప్పే మాటకు ఒక నిజాయితీ ఉండేది. ఒక పక్కన కవిత, రెండో పక్కన షర్మిల. ఇద్దరు కూడా అన్నల దగ్గర నుండి అందిన గాడికి తీసుకున్నారు. అన్నలకి సంబంధం లేకుండా కూడా తమ సంపాదన తాము సంపాదించుకున్నారు. ఒకప్పుడు ఇంతే ఉన్నాం అన్నట్టు నుంచి ఇప్పుడు ఎంతో ఉన్నది అన్నటువంటి స్టేజ్ నుంచి ఇంకా ఎంతో ఆశించాం. ఆ ఆశించినంత మా అన్నలు ఇవ్వలేదు కాబట్టి అన్నల మీద పోరాడతామంటున్నటువంటి వాళ్ళు రాఖీ సందర్భంగా అధికారంలో ఉన్నప్పుడు రాఖీలు కట్టినటువంటి వాళ్ళు అధికారం దిగిపోయాక రాఖీ మాటెత్తట్లేదు. పైగా సెటైర్లు వేసుకునేటటువంటి పరిస్థితి. తాజాగా కవిత మొన్న క్రిందటిసారి దేశం విడిచి పారిపోయాడు, ఈసారి దేశం విడిచి పారిపోయాడు లాంటి సెటైర్లు వేసుకొస్తుంది. ఇలాంటి చెల్లెళ్ళు ఆ అన్నలకి అదృష్టం అన్నమాట.